తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 4వ దీక్షాంత సమారోహం కాన్వకేషన్ మార్చి 20 గురువారం నాడు నిర్వహిస్తున్నామని విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలియజేశారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 4వ దీక్షాంత సమారోహం కాన్వకేషన్ తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మార్చి 20వ తేదీ గురువారం నాడు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలియజేశారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సభాభవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మార్చి 20 గురువారం నాడు ఉదయం 10 గంటల నుండి మహతి ఆడిటోరియంలో జరగబోయే విశ్వవిద్యాలయ 4వ దీక్షాంత కార్యక్రమం గురించిన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ కులాధిపతి పద్మభూషణ్ బిరుదాంకితులు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎన్ గోపాలస్వామి అధ్యక్షత వహించనున్నారు. ముఖ్య అతిథిగా పద్మశ్రీ బిరుదాంకితులు తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం పూర్వ కులాధిపతులు ఆర్థికవేత్త సంస్కృత విద్వాంసులు డాక్టర్ విఆర్ పంచముఖి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి అతిథులకు స్వాగతం పలుకుతారని తెలియజేశారు. అదేవిధంగా బాల్యం నుండే విద్యార్థులకు బాలకేంద్రాల ద్వారా సంస్కృతాన్ని ప్రతి శనివారం ఆదివారం ఉచితంగా విశ్వవిద్యాలయం ద్వారా నేర్పించడం జరుగుతోందని, ఈ సంవత్సరం 2242 మంది బాలలు ఈ కేంద్రం ద్వారా సరళంగా సంస్కృతాన్ని అధ్యయనం చేశారని తెలియజేశారు. ఈ స్నాతకోత్సవం సందర్భంగా 75 మంది విద్యార్థులు విద్యావారధి పిహెచ్డి పట్టాలను ఛాన్సలర్ చేతుల మీదుగా అందుకోనున్నారు. అలాగే ఆచార్య ఎంఏ, ఎంఎస్సి, బిఏ, బిఎస్సి, ఎంఎస్సి, యోగా థెరపీ సర్టిఫికేట్ మరియు డిప్లొమా ప్రమాణ పత్రాలను విద్యార్థులు అందుకోనున్నారు. మొత్తం ఈ సంవత్సరంలో వివిధ కోర్సుల్లో అర్హత పొందిన 564 మంది విద్యార్థులు పట్టభద్రులు కానున్నారు. ఈ దీక్షాంత కార్యక్రమం తిరుపతి మహతి ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని వివరించారు. అలాగే విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కంభంపాటి సాంబశివమూర్తి గురువారం జరగబోయే 4వ దీక్షాంత సమారోహం వివరాలను తెలియజేశారు. సంస్కృత అధ్యయన అధ్యాపనంలో అగ్రగామిగా ఉన్న తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృత భాషాధ్యయనానికి, భారతీయ సంస్కృతి ప్రచారానికి మరింత కృషి చేస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీసీ ఓఎస్డి రఘునందన్, ప్రజా సంబంధాల అధికారి ఆచార్య రమేష్, సహ ప్రజా సంబంధాధికారులు డాక్టర్ కనపాల కుమార్, డాక్టర్ బుల్టీదాస్, కన్వీనర్ డాక్టర్ ఎంజి నందనరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ప్రతి విద్యా సంస్థలోనూ కూడా అంతిమైనటువంటి ఫలితాంశం జరిగేది ఈ స్నాతకోత్సవంలోనే. ఈ స్నాతకోత్సవాన్ని మేము దీక్షాంత సమారోహం అంటుంటాం. ఇందులో ముఖ్యంగా మా కులాధిపతులు, వైస్ ఛాన్సలర్ అందరికీ కూడా బిరుదు ప్రదానాలు ఇచ్చి దీక్షితులు చేస్తారు కాబట్టి దీక్షాంత సమారోహం అవుతుంది. ఈ సంవత్సరం మా విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే శాస్త్రి, సమ్మానిత శాస్త్రి అని పిఏ ఆనర్స్ అదొకటి, డిగ్రీ కోర్స్ ఒకటి ఉంది. అలాగే ఒక ఆచార్య అని పీజీ డిగ్రీ కూడా ఒకటి ఉంది. ఇక పైన పిహెచ్డి అవార్డ్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిలోనూ కూడా ఉండేటువంటి ప్రతి ప్రోగ్రాంలో ఉన్నతమైనటువంటి అంకాలు, సిజిపిఏ ఎక్కువ వచ్చిన వాళ్ళకి గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయి. ఇందులో ప్యూర్ గోల్డ్ మెడల్స్ కూడా ఇచ్చేటువంటి పరిపాటి ఉంది. ఈ సంవత్సరం 4 గోల్డ్ మెడల్స్ ప్యూర్గా ఇచ్చేటువంటివి ఉన్నాయి. ఇంకా మిగిలినవన్నీ కూడా విద్యాపీఠ గోల్డ్ మెడల్స్, అలాగే కులాధిపతి గోల్డ్ మెడల్స్, ఇవన్నీ కలిసి కొంచెం ఇంచుమించుగా 42 మందికి గోల్డ్ మెడల్స్ ఇస్తాం. ఈ క్రమంలో మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి ఒక వివరణ ఉంది. దీంట్లో పిహెచ్డి డిగ్రీ హోల్డర్స్ 75 మంది. సాధారణంగా పిహెచ్డి చాలా ఉన్నతమైనటువంటి ప్రామాణికత కలిగి ఉండాలి. మాకు 26 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉంటే 52 సామాన్యంగా ఉంటాయి. ఈ సంవత్సరం 75 ఎందుకు వచ్చాయంటే, యూజీసీ నియమానుసారం 4 ఏళ్లలో పిహెచ్డి అవధి ల్యాప్స్ అయిపోతుంది. కానీ ఈ సంవత్సరం పిహెచ్డి కరోనా రావడంతో ఒకటి, వాళ్ళ న్యూ రెగ్యులేషన్స్ ఒకటి, 2 సంవత్సరాలు 6 ఇయర్స్ వరకు వాళ్ళు ఎక్స్టెన్షన్ చేశారు. అంచేత 4 ఏళ్లలో ఉండేటువంటి వాళ్ళు సమయం దాటిపోయిందని పిహెచ్డి అన్నీ చేసి పెట్టుకుంటూ కూడా వాళ్ళు కొంచెం రిలాక్సేషన్ రావడంతో మేము 10 ఇచ్చాం. దాంతో 52 + 20 2 సంవత్సరాలది 72, 75 అయ్యి
ఇవి ఈ సంవత్సరంలో ఉండేటువంటి గొప్ప విశేషం. ఇంకా ఒకటి ఏమిటంటే ఆచార్య అనేటువంటి డిగ్రీ ఉంది. మన కాశీ విద్యాపీఠంలో ఆచార్య డిగ్రీ ఉంటుంది. ఆచార్య వినోబా భావే ఆయన ఆచార్య డిగ్రీ. అటువంటి డిగ్రీ ఇచ్చేటువంటి 98 14 శాస్త్రాలు ఇస్తూ ఉంటాం. ఇంకా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కూడా సంస్కృతంతో ఉండేటువంటి ఒక పీజీ ప్రోగ్రాం కూడా ఇక్కడ ఇచ్చేటువంటి. దాంట్లో 14 మంది కంప్యూటర్ సైన్స్లో ఇస్తున్నాం. ఎంఎస్సి యోగా థెరపీలో 18 మందికి ఇస్తున్నాం. అలాగే ఎంఏ ఇన్ హిందీ రాజభాషాధికారంతో మాకు ఎంఏ కూడా ఆ రాజభాషకి వచ్చినటువంటి దాంతో అది కూడా నడుపుతున్నాం. చాలా తక్కువ స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా ఎంతో జాగ్రత్తగా మా హిందీ విభాగం చాలా పీజీ వరకు చెబుతాము. అందులో 18 మందికి ఇస్తున్నాం. ఒక యూనిక్ ప్రోగ్రాం మేము చేసాం, ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్. అది MAIMT అనేటువంటి ప్రోగ్రాం. అంటే ఏన్షియంట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, దాని మీద మాస్టర్ డిగ్రీ కూడా ఇస్తున్నాం. దాంట్లో కూడా ఈ సంవత్సరం ఒకరికే ఇస్తున్నాం. ఇంకా శాస్త్రి అంటే సాధారణ శాస్త్రి యూజీ ప్రోగ్రాం, ఇది ఈక్వల్ టు BA. అంటే సమ్మానిత శాస్త్రి అంటే BA ఆనర్స్, సమ్మానిత శాస్త్రి అంటుంటాం. ఈ శాస్త్రిలో మొత్తం మీద అంటే మేము DD ద్వారా ఇస్తున్నాం, దీని మీద కూడా ఇస్తున్నాం రెగ్యులర్గా కూడా. ఇది 115 మంది, రెగ్యులర్గా ఇచ్చేటువంటి 108, ఒక ఈ DD ద్వారా ఇచ్చేటువంటిది 7, 115 మందికి ఇస్తున్నాం. ఇంకా BSc కంప్యూటర్స్ కూడా ఉంది, అందులో 18 మందికి ఇస్తున్నాం. BSc యోగా ఉంది, 11 ఇస్తున్నాం, 11 మందికి ఇస్తున్నాం. BSc యోగా 11 ఇస్తున్నాం. ఆ BA ప్రత్యేకంగా ఒకటి మాకు కోర్సు ఉంది ఈ జనరల్ సబ్జెక్ట్స్ తోటి, అది 11 మందికి ఇస్తున్నాం. ఇక శిక్షాశాస్త్రి 2 సెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో దాంట్లో EWS తోటి కూడా కలిపి 50 సీట్లు ఉన్నప్పటికీ కూడా 110 సీట్లు మేము చేస్తుంటే 109 మంది వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చాము. ఇక శిక్షాచార్య అదే సాధారణంగా పీజీ కోర్స్ దాంట్లో చేయడం అంటే విశేషంగా ఏమిటంటే జనరల్ పీజీ చేసిన తర్వాత శిక్షాచార్యకి పడుతుంది. జనరల్ పీజీ చేసిన వాడు PhDకి వెళ్ళిపోతాడు, శిక్షాచార్య చాలా తక్కువ మంది చేస్తారు. అందులో 90 ఈ సంవత్సరం ఇస్తున్నాం. అలాగే పీజీ డిప్లొమా అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిలో కూడా 32 మందికి ఇస్తున్నాం. డిప్లొమా 33 మందికి, సర్టిఫికేట్ కోర్సు 15 మందికి, కొంచెం ఇంచుమించుగా 565 మందికి ఈ సంవత్సరం ఈ దీక్షాంత సమారోహానికి మేము అందరికీ కూడా బిరుద ప్రదానం లేకపోతే ఉపాధులు డిగ్రీ ఇస్తూ ఉంటాం. ఇంతేకాకుండా ఈ సంవత్సరం అర్హత పొందేటువంటి 524 మంది విద్యార్థులు పట్టభద్రులు కాబోతున్నారు. ఈ దీక్షాంత సమారోహం మేము మాతి ఆడిటోరియంలో చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఈ భూఖండం కూడా టీటీడీదే. అంచేత టీటీడీ అంగంగానే మా విద్యా సంస్థ కూడా నడుస్తోంది అనుకోవచ్చు, కానీ గవర్నమెంట్ మా గ్రాంట్స్ ఇస్తోంది. సాధారణంగా మేము ఇక్కడే చేసేవాళ్ళం, కానీ ఈ సంవత్సరం మాతి ఆడిటోరియంలో పెడితే బాగుంటుంది అనుకున్నా. ఇంకేంటంటే 3 సంవత్సరాల నుంచి అదే చేస్తాం, కింద సంవత్సరం మాత్రం ఇక్కడే చేస్తాం. దీనికి ఒక ఆడిటోరియం కట్టాలని అనుకుంటున్నాం. ఒక స్నాతకోత్సవ ఆడిటోరియం కడితే అన్ని మల్టీపర్పస్గా ఉపయోగిస్తుంది అని. ఈ సంవత్సరం ఈ దీక్షాంత సమారోహానికి మా ప్రాచీన భూతపూర్వ కులాధిపతులు అంటే మాజీ వైస్ ఛాన్సలర్ విఆర్ పంచముఖి అనేటువంటి వారిని విశేషంగా ఆహ్వానం చేశాం. ఆ వారు పద్మశ్రీ వచ్చింది ఈ మధ్యనే.
ఆయన మా దాంట్లో ఒక విషయం అంటే పూర్వ విద్యార్థిగా వచ్చేటువంటి మాడుగుల నాగఫణి శర్మ ఇక్కడి నుంచి డాక్టరేట్ తీసుకున్నారు. ఆయనకి మా మాజీ కులాధిపతులు వైస్ ఛాన్సలర్ గారికి బుకేసారి వచ్చింది. ఇది మా విద్యాపీఠం యొక్క గొప్ప విశేషం. ఇదే అంతేకాకుండా సాధారణంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇదంతా కూడా మా ఛాన్సలర్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఛాన్సలర్ చాలా ఇదొకటి కోర్టు ఒకటి, దానికి అధ్యక్షుడు ఛాన్సలరే. ఆ ఛాన్సలర్ పద్మభూషణ్ నిడామంగళం గోపాలస్వామి గారు, ఈయన ఐఏఎస్, అది కాకుండా ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు. వారి చాలా కాలం నుంచి మాకు ఛాన్సలర్గా ఉన్నారు. వారు రేపు అధ్యక్షత వహిస్తారు. ఇంతేకాకుండా ఈ పండుగలన్నీ కూడా ఏంటి అంటే కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వారు నిర్వహించినటువంటిది ఎలాగా అంటే చునావ్ ఆయుక్త అంటే చునావ్ సంఘ అధ్యక్షుడు ఎంత ఇది చేస్తారో, ఎన్నికలకి అధ్యక్షుడు వహిస్తారో, అలాగే స్నాతకోత్సవానికి కూడా ముఖ్యులు ఎవరంటే మా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్షా నియంత్రకులు. వారు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని వారికి కూడా కొంచెం అవకాశం ఇద్దాం మీరు మీ అనుమతితోటి. పరమ ప్రసిద్ధమైనటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత ఉన్నటువంటి నేషనల్ సంస్కృతి యూనివర్సిటీ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 4వ దీక్షాంత సమారోహం, చతుర్థ దీక్షాంత సమారోహం రేపు మా మాన్య కులపతులైనటువంటి జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారి మార్గదర్శనంలో సమాయోజన చేయడం జరుగుతోంది. అత్యంత వైభవంగా జరుగుతుంది. దేనికైనా ఫలితం పిల్లలు నాలుగు కష్టపడి చదివి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాళ్ళు చదివినటువంటి దాని యొక్క మనం ఇచ్చేటువంటి డిగ్రీ ఒక ఫలితంగా వాళ్ళకి ఈ ఇచ్చేటువంటి డిగ్రీ ఆ జీవితాంతం వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. కాన్వికేషన్లో మనం ఇచ్చేటువంటి డిగ్రీ ఆచార్య కావచ్చు, శాస్త్రి కావచ్చు, అక్కడ మా కులపతులు వారు ప్రమాణం చేయిస్తారు. ఆ జీవితాంతం వాడికి డిగ్రీని ధరించడానికి వారికి ఒక యోగ్యత వస్తుంది అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ మరో కానీ. ప్రప్రథమంగా 4వసారి చతుర్థ దీక్షాంత సమారోహం చేసినటువంటి విశ్వవిద్యాలయం దేశంలోనే మనకి స్వామివారి దయ వల్ల, కులపతుల వారి మార్గదర్శనం వల్ల మనం తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అగ్రేసరంగా అత్యున్నతంగా ఉంది అని చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది. మా కులపతుల వారు చెప్పినట్టు ఛాన్సలర్ గారికి అలాగే ఇక్కడ ఉండేటువంటి చదువుకున్నటువంటి నాగఫణి శర్మ గారికి రావడం చాలా మనకి అందరికీ గర్వకారణము. మన ఇక్కడ మా అధ్యాపకులు కానీ మిగతా మా కులపతుల వారి మార్గదర్శనంలో వాళ్ళు చేసినటువంటి కృషి దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్థలంలో, జాతీయ స్థలంలో, విశ్వవ్యాప్తంగా ఇంతటి వైభవాన్ని పొందడం, గుర్తింపుని పొందడం ఎంతో సంతోషకరం. ముఖ్యంగా వ్యక్తిగతంగా నా అదృష్టం ఏంటంటే నేను ప్రథమ దీక్షాంత సమారోహం నుంచి ఉన్నా. కరోనా కాలం అయిన దగ్గర నుంచి 4వ దీక్షాంత సమారోహంలో కూడా నేను కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్గా పనిచేయడం, మా సార్ చెప్పినట్టు ఇది మా పండగ, మనందరం కలిసి ఆచరించుకుంటున్నాం. మీరందరూ కూడా దాంట్లో ఆహ్వానితులు కాబట్టి అదొక అదృష్టంగా, వ్యక్తిగతంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. కంటిన్యూస్గా 4 దీక్షాంత సమారోహాలు జరపడం అనేది సార్ చెప్పినట్టు ప్రతిసారి కొత్త ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి గారు వచ్చినట్టుగా వాళ్ళు వస్తారు. ముఖ్యంగా పిల్లల్లో ఎప్పుడు దీక్షాంత సమారోహం జరుగుతుంది, మన డిగ్రీ ఎప్పుడు తీసుకుంటామని అహమికయ అంటే ఎంతో ఉత్సాహంతో పిల్లలు వివాదించి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ చేసి వాళ్ళందరికీ మనం రేపు అక్కడ డిగ్రీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నాకు సహకరించినటువంటి అధ్యాపక మిత్రులకు, మార్గదర్శించినటువంటి గురువు గారైనటువంటి జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారికి, అధ్యాపక బృందం అంతటికి, విశేషంగా మా పరీక్షా విభాగానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ